What is modernization? Modernization is a process of change from traditional order to certain desired types of technology. The process of modernization aims at bringing about desirable changes in the society. Definition of modernization. Modernization is a revolutionary change leading to transformation of traditional society into a technological and civilized society. Modernization is opposite view of traditionalism. Characteristics of modernization. Dubé in the year of 1967 gave the following characters of modernization: empathy, high participation, mobility, institutionalized political competition, interest articulation. Faith in change, rational ends and means, achievements orientation, new attitudes, long term planning, political, economical, and social discipline. Role of education in modernization. Eradication of mass illiteracy and ignorance. Need of socio-political awakening. Emphasis on science and technology. Equalization of educational opportunities. Educating and promoting of emotional and national integration. Introduction of compulsory primary education. Expansion of social education. Education for international understanding. Advantages of modernization. It leads to form knowledge-based society. It helps in safeguarding development and preserving culture. It helps to develop good moral values. It develops leadership qualities among the people. It prepares the trained and skilled citizen for the society. It helps in developing of rational thinking and scientific attitude among the people. It is the process through which society leads to form a science and technological advancement for well-being of society. Disadvantages of modernization. Lack of unity, communalism, narrow meaning of religion, ignorance. ఆధునికీకరణ విద్య. ఆధునికీకరణ అర్థము, నిర్వచనము. ఆధునికీకరణలో విద్య పాత్ర, అనుకూలతలు, ప్రతికూలతలు ఇందులో చూద్దాం. ఆధునికీకరణ అర్థం. ఆధునికీకరణ అనేది సాంప్రదాయికత క్రమంలో నుండి కావలసిన కొన్ని రకాల సాంకేతికతలకు మార్పు చేసే ప్రక్రియ. సమాజంలో కోరుకోదగిన మార్పులను తీసుకురావడం ఆధునికీకరణ యొక్క లక్ష్యం. ఆధునికీకరణ నిర్వచనం: సాంప్రదాయక సమాజాన్ని సాంకేతిక మరియు నాగరిక సమాజంగా మార్చడానికి ఆధునికీకరణ ఒక విప్లవాత్మక మార్పు. ఆధునికీకరణ అనేది సాంప్రదాయానికి వ్యతిరేక దృశ్యమని చెప్పొచ్చు. ఆధునికీకరణ లక్షణాలు. ప్రముఖ సామాజికవేత్త దూబేను అనుసరించి సహానుభూతి, అధిక భాగస్వామ్యము, చలనశీలత. ఇందులో వర్టికల్ మొబిలిటీ, హారిజంటల్ మొబిలిటీ ఉంటుంది. నిలువు చలనము, సమాంతర చలనము అని. సంస్థాగత రాజకీయ పోటీ, ఆసక్తులను వ్యక్తం చేయడం, మార్పు పట్ల నమ్మకం, హేతుబద్ధ లక్ష్యాలు, సాధించే తత్వము, న్యూ యాటిట్యూడ్స్ నూతన వైఖరులు కలిగి ఉండడం, దీర్ఘకాలిక యోచన, సామాజిక, ఆర్థిక, రాజకీయ క్రమశిక్షణ కలిగి ఉండడం. ఇవి ఆధునిక సమాజాలలో ఉండే
ఆధునికుల యొక్క జీవితాలలో ఈ లక్షణాలను మనం చూడవచ్చు. ఆధునికీకరణలో విద్య పాత్ర. వ్యక్తుల ఆలోచన సరళిలో, వైఖరులలో, విలువలలో, జీవన విధానాలలో, ఉపాధి రంగాలలో, ఆర్థిక రంగంలో, వ్యావసాయిక రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో ఆధునికీకరణ జరుగుతూనే ఉంది. ఈ ప్రక్రియలన్నింటిలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తోంది. విద్య ఆధునికీకరణను వేగవంతం చేస్తుంది. విద్య ఆధునికీకరణను విస్తృతం చేస్తుంది. ఆధునికీకరణలో విద్య పాత్ర. నిరక్షరాస్యతను, అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. సామాజిక రాజకీయ రంగాలను మేల్కొల్పుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. విద్యావకాశాల సమానత్వానికి కృషి చేస్తుంది. భావోద్వేగ మరియు జాతీయ సమైక్యత కోసం ప్రచారం చేస్తుంది. ప్రాథమిక విద్యను, సామాజిక విద్యను విస్తరింపజేస్తుంది. అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది. ఆధునికీకరణ ప్రయోజనాలు. ఇది జ్ఞానాధారిత సమాజాల ఏర్పాటుకు కృషి చేస్తుంది. అభివృద్ధిని మరియు సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. నైతిక విలువల వృద్ధికి దోహదపడుతుంది. ప్రజలలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ఇది సమాజానికి శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన పౌరులను సిద్ధం చేస్తుంది. ఇది ప్రజల మధ్య హేతుబద్ధమైన ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. సమాజానికి కావలసిన సాంకేతిక అభివృద్ధిని అందిస్తుంది. ఆధునికత వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే ప్రతికూలతలు కూడా కనిపిస్తాయి. ఐక్యత లోపిస్తుంది. మతతత్వం పెరుగుతుంది. మతం యొక్క ఇరుకైన ఆలోచనలు ప్రబలుతాయి. అజ్ఞానం తాండవిస్తుంది. పేదరికం పెరిగిపోతుంది. సామాజిక మరియు సాంస్కృతిక వెనుకబాటుతనం పెరుగుతుంది. సమాజంలో వివిధ రకాల వైఖరులు ఏర్పడతాయి. ఆదర్శాలకు వాస్తవికతకు మధ్య చాలా దూరం పెరుగుతుంది. ఆధునికీకరణ ముగింపు. మన చేతిలో ఉండే మొబైల్ ఆధునికత యొక్క ఉపయోగాలను, ప్రతికూలతలను తెలియజేస్తుంది. 2019-20 మధ్యలో విజృంభించిన కరోనా వైరస్ ఆధునికతకు, మానవ మనుగడకు ఒక సవాలుగా నిలిచింది. ఇది ఆధునికత విద్య. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.